నమస్తే, వెల్కమ్ టు టుడే టీ న్యూస్. నేను కల్పన. ఆ, నిన్న మొన్నటి రోజున చూసినాం రేణు దేశాయ్ డాగ్స్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది కదా. యానిమల్స్ సేవ్ యానిమల్స్ అని పెట్టింది. చాలా చక్కగా మాట్లాడింది, మంచిగా మాట్లాడింది. మస్కిటోస్ కొడతాయి కదా, మస్కిటోస్ని వెళ్ళి చంపండి, కుక్కల్ని ఎందుకు చంపుతున్నారు అని. అమ్మ రేణు దేశాయ్, మస్కిటోస్ని చంపడానికే జెట్ వాడతారు, లేకపోతే ఇంకా మస్కిటోస్ చంపడానికి అగర్బత్తీలు వాడతారు. ఇవన్నీ వాడతారమ్మా, నీకు తెలియదా? మీ ఇంట్లో మీరు పెట్టుకోరా? మస్కిటోస్ వచ్చి ఇట్లా కర్వంగానే దానిల కోసం, దానిని చంపడానికనే దోమల కోసం ఎన్నో పెడతారమ్మా. రేణు దేశాయ్, నువ్వు మంచిగా ఏసీ కార్లలో పోతావు, రోడ్ల మీద ఏమైనా కుక్కలు వచ్చినప్పుడు నీకేం పరగబడదు. కానీ ఆ ఇక్కడ ఈమె ఒక మాట మాట్లాడుతుంది, ఒక్కసారి విందాం, చూడండి. ఆ కుక్కలు ఎందుకు నాకు ఇంకా కొరవలేదు? నీలో కూడా ఏదో తప్పు ఉంటుంది కదా, నీలో కూడా ఏదో ఈగలు ఉంటుంది, అందుకనే కుక్కలు కరుస్తుంది. ఈమె ఏమంటుందంటే, ముక్కు మొహం తెలియని కుక్కలతో నేను కూర్చుంటా, నన్ను గర్వలేదు, మిమ్మల్ని ఎందుకు గరుస్తున్నాయి? ఒకవేళ మిమ్మల్ని గరిచినాయి అంటే అందులో మీది కూడా ఏదో ఒక తప్పు ఉంటది అని అంటుంది. సరే, మంచిది, ఒప్పుకుందాం. ఒకవేళ పెద్దవాళ్ళని కరిచినాయి అంటే సరే, దారిన పోయే కుక్కని వాళ్ళు కొట్టిర్రేమో అందుకనే కరిచినాయి అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఎవరిని గరుస్తున్నాయి కుక్కలు అంటే, వీధిలో చిన్న పిల్లలు షాప్కి వెళ్తూ ఉంటే చిన్న పిల్లల్ని, 6 సంవత్సరాల పాపను, 7 సంవత్సరాల పాపను, బాబుని కరిచి చంపిన రోజులున్నాయి. తెలియదా మీకు? రేణు దేశాయి, మీకు తెలియదా? సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఒక హీరో హోండా బైక్ వెళ్ళి గుద్దుతే ఆ బైక్ వాళ్ళకి అట్లనే ఇస్తారా? లేదంటే మస్కిటోస్ ఈ చిన్న చిన్న ఎట్లా మాట్లాడుతుంది, మా చిన్న పిల్లల లెక్క మాట్లాడుతుంది కదా. మనకు ఏమనిపిస్తుంది చూడండి, ఆమె మాట్లాడిన ఒక ప్రెస్ మీట్ లో ఏమంటుందంటే, ఆమె అంటుంది అనమాట, మస్కిటోస్ గరుస్తాయి, మస్కిటోస్ని వెళ్ళి చంపండి అంటే చంపుతలేమా మనం? ఇప్పుడు ఒక పాముని దేవత అని పూజించే టైంలో పూజ చేస్తాం, కానీ అదే పాము మనకు రివర్స్ వచ్చి కాటేయాలనుకున్న టైంలో ఈమె ఏం చేస్తుంది? మొక్కుకుంటుందా, లేకపోతే ఆ పామును చంపేయమని చెప్తుందా? చూడండి, ఆలోచించండి ప్రజలారా. ఇంత మంచి స్టేటస్ లో ఉండి, మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్ అయ్యుండి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే, ప్రజలు ఎంతమంది అయినా చనిపోని, కానీ మేము డాగ్స్ లవరు, లేకపోతే యానిమల్స్ ని సేవ్ చేసే మేము మహానుభావులము అని అంటున్నారు కదా. మరి రేణు దేశాయ్ కావచ్చు, రష్మి కావచ్చు, మరి వీళ్ళు ఏం చేయాలంటే, కోళ్ళ ఫార్మ్ అట్లుంటది కదా, అట్లా డాగ్స్ ఫార్మ్ పెట్టుకొని వీళ్ళు కూడా సేవ్ డాగ్స్ అని చెప్పేసి అన్ని డాగ్స్ ని తీసుకెళ్లి పెట్టుకోండి, వీధి కుక్కల్ని తీసుకెళ్లి పెట్టుకోండి, లేదంటే ఇంకా ఒక మంచి వ్యాన్ పెట్టి వాళ్ళని పనులను పెట్టి ఆ కుక్కల్ని అన్నింటినీ మీరు సేవ్ చేయండి. వీధుల మీద ఎందుకు వదులుతున్నారు? మరి వదలకండి. నాకు ముక్కు మొహం తెలియని కుక్కల్ని తీసుకొని వచ్చి నేను కూర్చొని మాట్లాడితే దానితోటి అవి నన్ను ఏమనవు, మీలో లోపాలు ఉన్నాయి కాబట్టి అవి వచ్చి మిమ్మల్ని గరుస్తున్నాయి అని అంటున్నారు. మస్కిటో వచ్చి కొంచెం చిన్న కరవగానే మీరు ఎందుకు జట్టు పిల్ల పెడతారు? దోమల్ని కూడా చంపకూర్రి, దోమల్ని పెంచుకోరు మీ ఇంట్లో. మీరు దోమలకి ఒక మంచి రూమ్ ఇవ్వండి, అన్ని దోమల్ని తీసుకుపోయి రూమ్ లో వేయండి. మీరు ఇప్పుడు పాముని మీరు పూజ చేస్తారు కదా, అదే పాము కాటేయనికి వచ్చినప్పుడు మీరు ఎందుకు దాన్ని చంపాలని చూస్తారు? రేణు దేశాయ్ గారిని నేను అడుగుతున్నా, అసలు ఇంత నాలెడ్జ్ లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు? వాళ్ళు చూడటం లేదా? చిన్న చిన్న పిల్లల్ని వీధుల్లో కుక్కలు కరిచి చంపేస్తుంటే మేస్త్రి పని చేయడానికి తల్లిదండ్రులు వెళ్ళి పైన మేస్త్రి పని చేసుకుంటుంటే కింద పిల్లలు ఆడుకుంటుంటే 7 ఏళ్ల పాపను కుక్కలు కరిసి చంపేసినాయి. అది తెలుస్తలేదా మీకు? అది పాపం కాదా? కర్మ అందరికి, ప్రతి ఒక్కరికి ఉంటదని ఆమె మాట్లాడుతుంది. ఏమంటదండి, కర్మ ప్రతి ఒక్కరికి ఉంటది అని ఆమె మాట్లాడుతుంది. కర్మ ప్రతి ఒక్కరికి ఉంటదని చిన్న పిల్లల్ని, 6 ఏళ్ల పిల్లల్ని, 7 ఏళ్ల పిల్లల్ని చంపుతూ ఉంటే వాళ్ళకి ఏం తెలియని టైంలో ఒక కుక్క కాదు 4-5 కుక్కలు వచ్చి దాడి చేస్తే మరి అలాంటి కుక్కల్ని చంపకుండా ఏం చేయాలి? ఆలోచించండి మీరే. మరి మీకు అంత జాలి, దయ, ప్రేమ, కరుణ ఉంటే మీరు వాళ్ళని తీసుకుపోయి పెంచుకోండి, ఆ కుక్కలకి మంచి షెల్టర్ ఇవ్వండి. మీకు చాలా ఉన్నాయి కదా, ఆస్తులు ఉన్నాయి కదా, అన్ని ఉన్నాయి కదా. మరి ఇంతగానో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్న మీరు, కుక్కల మీద దాడి జరిగినప్పుడు, కుక్కల ద్వారా ఇతర పిల్లలకు దాడులు జరిగినప్పుడు ఏ ఒక్కరికైనా మీరు సహాయం చేసిరా? వచ్చి ప్రెస్ మీట్లు పెట్టినరా? ఈ రోజు జంతువుల వల్ల ఇలా జరిగింది, అయ్యో పాపం అని వాళ్ళని ఆదుకున్నారా? ఆదుకోకపోగా మీరు ఇంకేం మాట్లాడుతున్నారు? నేను కుక్కలతో వెళ్ళి మాట్లాడినా వాళ్ళు నన్ను కరవలేదు. ఎప్పుడు మీరేదో తప్పు చేసి ఉంటారు కాబట్టి ఇది ఎట్లుందంటే,
ఆమె ఎంతో నాలెడ్జ్ లేని వాళ్ళు మాట్లాడినట్టు, చదువుకోని వాళ్ళు మాట్లాడతారు కదా, అట్లుందనమాట. మీరు గవర్నమెంట్ని అడుగుతున్నారు మంచిదే, కానీ ఈ ఎగ్జాంపుల్స్ ఏంటివండి అసలు? ఏమని మాట్లాడుతుంది ఆమె? ఆమె మాట్లాడడం ఏంటంటే మస్కిటోస్ గురించి మాట్లాడుతుంది. మస్కిటోస్ గురించి మాట్లాడుతున్నా. ఆమె మాట్లాడుతూ రిపోర్టర్ ఒక క్వశ్చన్ అడిగితే రిపోర్టర్ మీద ఆమె రేజ్ అవుతూ ఆమె అంటుంది, ఇప్పుడు హీరో హోండా బైక్ వచ్చి మిమ్మల్ని గుద్దేస్తే హీరో హోండా బ్యాన్ చేపిస్తారా? హీరో హోండా మనకు అవసరం అండి. బైకులో మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, దాని ద్వారా మనకు అవసరం. కొన్నిసార్లు జరిగే సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి బైకును యూజ్ చేయొద్దు అంటారా? అంటే ఇప్పుడు కుక్కలు చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలియని పిల్లల్ని చంపితే వదిలేసేయాలి. మీరు అన్నట్టు మీలాగున్న వాళ్ళు వెళ్ళి కుక్కలతోటి ముచ్చట పెడితే అప్పుడు వాళ్ళు రాయి తీసుకొని కొట్టడము లేకపోతే ఇంకేదైనా చేస్తే ఆ కుక్క వచ్చి మిమ్మల్ని గరిచిందంటే మంచిది. కానీ కుక్కలకి నాలెడ్జ్ లేదు కదండి, వాళ్ళని గరవద్దు వీళ్ళని గరవద్దు అని. చిన్న చిన్న పిల్లల్ని కుక్కలు గరిచినప్పుడు మీరు ఈ ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టలేదని ఈ రోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని. రష్మి కావచ్చు, రేణు దేశాయ్ కావచ్చు. ఈ రోజు మీకు ఇంత కోపం వస్తుంది కదా కుక్కల్ని చంపినందుకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, మరి చిన్న పిల్లల్ని కుక్కలు కరిసి చంపినప్పుడు మీకు ఎందుకు రోషన్ రాలేదు? ప్రజలారా ఆలోచించండి, ఇది ఎంతవరకు కరెక్ట్? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి నేను సమర్థిస్తున్నా. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని కుక్కలు కరిసి చంపడం నేను చూసినా కాబట్టి. మా వీధులలోనే చిన్న పిల్లలని షాప్ కి పంపించాలంటే తల్లిదండ్రులు భయపడతారు, ఎందుకంటే అక్కడ కుక్కలు ఉన్నాయేమో, పిల్లలు ఎంబడి పడతాయేమో అని చెప్పేసి. సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నేను సమర్థిస్తున్నా. మరి మీరు సమర్థిస్తున్నారా లేదా? రేణు దేశాయ్ అన్న మాట కరెక్టేనా అనేది మీరు ఆలోచించండి. ప్రజలారా ఆలోచించి కామెంట్ చేయండి.